ఈ వైర్ల గురించి అయితే చెప్పాను కదండి. ఇవి లైటింగ్, ఇది థర్మల్ స్టార్టర్ కాడి నుంచి వచ్చిన వైర్లు కాబట్టి ఈ లైటింగ్ వైర్లు అనేది రెండు వైర్లకి ఈ రెండు వైర్లు అనేది త్రూ చేసేయండి, అంటే కలిపేయండి. చూడండి, అంటే లైట్ అనేది అయిపోయింది. ఎర్త్ కూడా ఆల్రెడీ ఇక్కడ బిగించాం కాబట్టి ఎర్త్ పని కూడా అయిపోయింది. ఓకే అండి, మిగతా మిగిలినవి రెండు వైర్లు అన్నమాట. ఈ రెండు వైర్లకి చూడండి ఇలాగా కనెక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా కనెక్టర్లు ఉంటాయి. కనెక్టర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే షార్టేజ్ కానీ అటువంటివి ఏమి జరగకుండా ఉంటాయన్నమాట. ట్విస్టింగ్ అనేది అయితే చెయ్యొచ్చు, కానీ ట్విస్టింగ్ కన్నా మనం ఇది చేసుకొని ఇలా కనెక్టర్ వేసుకొని లాక్ చేసుకుంటేనే స్పార్క్ అనేది రాకుండా ఉంటుందండి. కంపల్సరిగా పక్కాగానే మీరు కంపల్సరిగానే కనెక్టర్ అయితే వేయాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇంకో దానికి అంటే లెంత్ తక్కువ కాబట్టి పొడవు సరిపోదు కాబట్టి మనం ఇక్కడ నుంచి లూపు మనం ఓఎల్పికి రిలేకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక కనెక్టర్ అయితే వేసుకున్నాము. దీనికి కూడా సేమ్ అండి, ఈ విధంగా కనెక్టర్ అయితే లాక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఇదిగోండి ఓఎల్పి రిలే, చూసారు కదండి. ఇప్పుడు ఎలా ఇవ్వాలి అని అంటే ఈ పైది వచ్చేటప్పటికండి ఓఎల్పిదండి, కిందది వచ్చేటప్పుడు రిలే అన్నమాట. మనం ఒకటి ఓఎల్పికి అయితే ఇక్కడ ఇవ్వాలండి. మనం దీనికి పై కలెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చామండి. ఈ కిందది అయితే మాత్రం మనం ఏది రన్నింగ్ అనే దాంట్లోని మనం కొన్నిట్లు ఇటువైపు వస్తుంది, కొన్నిట్లు అటువైపు వస్తుంది. మనకి ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ మాన్యువల్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్లో కూడా చూసుకోవచ్చు. మనం అక్కడైతే ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత టెర్మినల్స్ కూర్చోబెట్టేస్తాం. ఓకే అండి, మనం అయితే థర్మల్ స్టార్టర్ దగ్గర నుంచి మనం ఫేస్ అనేది ఒక వైర్ కలిపి రెండో వైరు ఓఎల్పి దగ్గర అయితే ఇచ్చామన్నమాట. రెండో కలెక్షన్ అయితే మాత్రం మనం న్యూట్రల్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఏ టెర్మినల్ రన్నింగ్ అనేది చూసుకొని అక్కడి నుంచి కనెక్టర్ కలిపి మనం అయితే ఇలాగ త్రూ చేయాలండి. నేను టేప్ ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి క్లారిటీగా మీకు చెప్తానండి. ఇదిగోండి ఒకసారి, ఇదిగోండి కెపాసిటర్ 5 MFD అండి, 5 MFD కెపాసిటర్ ఒకటి రెండు టెర్మినల్కి కిందన రెండు టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లకి కలిపేస్తే సరిపోతుందండి. మనం పెట్టేసి ఆన్ చేద్దాం. టేపింగ్స్ అయితే అయిపోయాయండి. దీన్ని కూడా టేప్ చేసేసి లోపల ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడైతే సప్లై అయితే వచ్చింది. ఒక సౌండ్ వినండి, ఆన్ అయినట్టు. యాంపియర్ కూడా 0 యాంపియర్ కంపల్షన్ అయితే రన్ అవుతుందండి. లోపల లైటింగ్ కూడా చూడండి, డింగ్ అయితే అయింది.
ఇంకండి చల్లగా అయితే అవుతుంది. ఇంత అయితే బాగానే ఉంది. చూడండి, ఇదండి ఒక నాన్ ఇన్వర్టర్ కల ఫ్రిడ్జ్ని నాన్ ఇన్వర్టర్గా ఈ విధంగా వైరింగ్ కంప్రెషన్ అయితే మార్చుకొని ఈ విధంగా రన్ చేసుకోవచ్చండి. ఇది కూలింగ్ కూడా నేను పెట్టి చూపిస్తానండి. కూలింగ్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఇప్పుడు బాటిల్ కూలింగ్ అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం చాలా కూలింగ్ అయితే చాలా ఓవర్గా హై కూలింగ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాన్ ఇన్వర్టర్ గల ఫ్రిడ్జ్ని నాన్ ఇన్వర్టర్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. కంప్రెషన్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది. ఓకే అండి, యాంపియర్ కూడా ఇక్కడ తీసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్.